యొక్క జన్మభూమిని అతి కష్టంగా కనుక్కున్నారు. అయోధ్యలో ఆ జన్మభూమిని ఆవిష్కరించారు. అలాగే అక్కడ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించబోతున్నారు. కానీ త్రేతాయుగంలో రామాయణానికంతా మహామాలారత్నమైనటువంటి నా పరమ భక్తుడైనటువంటి నా కొండలో జన్మించినటువంటి ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం గురించి మనం అన్వేషించడానికి, నిరూపించడానికి ఇది సరైనటువంటి తార్కాణం, ఇది సరైనటువంటి తరుణం అని ఆయన తన ప్రతినిధి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయినటువంటి జవహర్ రెడ్డి గారి మనస్సులో ఈ సంకల్పాన్ని ప్రవేశపెట్టారు. దేవతలు ఏదైనా పనిని తమ అభీష్టమైనటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి మనుషులను ఎన్నుకున్నప్పుడు వాళ్ళ ద్వారా ఎలా పని చేయిస్తారంటే, భారతం ఏం చెప్తుందంటే బుద్ధ్యా సంయోజయంతి తం. ఆ మనుష్యుల్లో తమ వాళ్ళను సెలెక్ట్ చేసుకొని భగవంతుడు ఒక సంకల్పాన్ని కల్పిస్తాడు. అలాగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఈవో గారి మనస్సులో అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ప్రవేశపెట్టారు, పుట్టించారు. కాబట్టి అప్పుడే ఈవో గారు ఇంతకుముందే ధర్మారెడ్డి గారు చెప్పినట్టు వెంటనే ఈ సంకల్పం కలిగిన వెంటనే పండిత పరిషత్తును సమావేశపరిచి ఈ విషయాన్ని, అంటే హనుమంతుని జన్మస్థలాన్ని కనుక్కోవడానికి మీరందరూ కృషి చేయాలి, అలాగే అన్ని విధాలైనటువంటి ప్రమాణాలను సేకరించాలి, ఎక్కడెక్కడైతే హనుమంతుడు పుట్టాడని భావిస్తున్నారో అవన్నీ తిరస్కరించేటట్టు సరి అయినటువంటి సముచితమైనటువంటి బలమైనటువంటి మొక్కబోని ప్రమాణాలను మీరు సేకరించాలి అని వారు సూచించడం. గత 4 నెలలుగా మేము పండితులందరము కలిసి చక్కగా పరిశోధించి మేము సేకరించిన ప్రమాణాలు చాలా రకరకాలైనటువంటి మొక్కబోని అకుంఠితమైన ప్రమాణాలను మేము సేకరించాం. దాంట్లో పౌరాణిక ప్రమాణాలు అంటే పురాణిక్ ఆంథాలజీస్, వాంగ్మయ ప్రమాణాలు లిటరీ ఎవిడెన్సెస్, శాసన ప్రమాణాలు ఎపిగ్రాఫిక్ ఎవిడెన్సెస్, భౌగోళిక ప్రమాణాలు జియోగ్రాఫికల్ డీటెయిల్స్, వీటినన్నిటినీ సేకరించి మేమిప్పుడు తీర్మానించబోయేది ఏంటంటే తిరుమల కొండనే అంజనాద్రి అనే ఒక విషయం నిర్ధారిస్తున్నాము. తిరుమల కొండలోనే అంజనాద్రిలోనే ఆంజనేయ స్వామి పుట్టారు అనేది కూడా మేము నిరూపించబోతున్నాం. ముఖ్యంగా ఈ 4 ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, పౌరాణిక ప్రమాణాలు, వాంగ్మయ ప్రమాణాలు, శాసన ప్రమాణాలు, అలాగే భౌగోళిక ప్రమాణాలు, వీటి గురించి నేను కొంచెం విపులంగా వివరిస్తాను. పౌరాణిక ప్రమాణాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పురాణ పురుషుడు. పురాణాల కంటే, శాస్త్రాల కంటే అతి పురాతనమైన గ్రంథాలు వెంకటేశ్వరాన్ని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ వర్ణించేవి మనకు కనపడవు. వేదాల్లో, ఇతర సాహిత్యంలో సూక్ష్మంగా ఉన్నప్పటికీ వెంకటాచల మహాత్మ్యంలో వెంకటేశ్వర స్వామి గురించి, ఈ వెంకటాచలాన్ని గురించి చాలా విపులంగా వర్ణించబడ్డది. వెంకటాచల మహాత్మ్యం ఎన్నో పురాణాల్లో వెంకటాచలం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, ఇక్కడ పరిసర ప్రాంతాల గురించి, తీర్థాల గురించి సేకరించినటువంటి అద్భుతమైనటువంటి ఒక వివరణ సంకలన గ్రంథం అన్నమాట. అది వెంకటాచల మహాత్మ్యం. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పుడో ప్రచురించారు. ముఖ్యంగా శ్రీనివాసుడి నివాసమైనటువంటి ఈ వెంకటాచలం 12 పురాణంలో చాలా విపులంగా వర్ణించబడ్డది. ఈ పురాణాల్లో దీన్ని వెంకటాచలాన్ని అంజనాద్రి అని కూడా వ్యవహరించారు. ఈ వెంకటాచలానికి 20 పేర్లు చెప్పారు. అంజనాద్రి అని, వృషాద్రి అని, శేషాద్రి, గరుడాచలము, తీర్థాద్రి, శ్రీనివాసాద్రి, చింతామణిగిరి, వృషభాద్రి, వరాహాద్రి,
జ్ఞానాద్రి, కనకాచలము, అంజనాద్రి, నీలాద్రి, సుమేరు శిఖరము, వైకుంఠాద్రి, పుష్కరాద్రి ఇని నామాని వింశతి. కాబట్టి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అని బ్రహ్మాండ పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఈ వెంకటాచలానికి 20 పేర్లు ఉన్నాయని చెప్పారు. కృత యుగంలో దీన్ని వృషాద్రి అనేవాళ్ళు, త్రేతాయుగంలో అంజనాచలం అనేవాళ్ళు, ద్వాపరంలో శేషశైలమని, ఇప్పుడు కలియుగంలో వెంకటాచలమని అంటున్నారని భవిష్యోత్తర పురాణం ఎప్పుడో వర్ణించింది. కృతే వృషాద్రిం వక్షంతి, త్రేతాయాం అంజనాచలం, ద్వాపరే శేషశైలేతి కలో శ్రీ వెంకటాచలం. మరి ఈ అంజనాద్రి అని కూడా అన్నారు కదా, ఈ అంజనాద్రికి ఆ పేరు ఎలా వచ్చింది? దీనికి ఒక అద్భుతమైన కథ ఉంది. భవిష్యోత్తర పురాణంలో, వరాహ పురాణంలో, స్కంద పురాణంలో, ఇతర పురాణాల్లో, ఈ పురాణాల నుంచి సేకరించినటువంటి గ్రంథంగా చేర్పబడినటువంటి వెంకటాచల మహాత్మ్యంలో ఈ కథ చాలా స్పష్టంగా మనోహరంగా వర్ణించబడ్డది. ఒకచోట అంజనాద్రి, అంజనాదేవి అంటే హనుమంతుని తల్లి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒక సోదమ్య అంటే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటటువంటి ఒక జ్యోతిష్కురాలు అటువంటిది. ఆ సోదమ్మ అంజనాదేవి దగ్గరికి వచ్చి ఆమె దుఃఖిస్తుంటే, తల్లి అంజనా ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడుగుతుంది. అంజనాదేవి నాకు పుత్ర సంతానం లేదు కాబట్టి నాకు పుత్ర సంతానం కలుగుతుందా లేదా అని ప్రశ్న వేస్తుంది. అప్పుడు ఆ సోదమ్మ, నీవు వెంకటాచలానికి వెళ్ళు, అక్కడ ఆకాశగంగ దగ్గర కూర్చొని తపస్సు చెయ్యి, తప్పకుండా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెబుతుంది. అలాగే స్కంద పురాణంలో మతంగ మహర్షి ఎప్పుడైతే అంజనాదేవి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుందో పుత్ర సంతానం కోసం, ఆ మతంగ మహర్షి కూడా నీవు వెంకటాచలానికి వెళ్ళి అక్కడ తపస్సు చెయ్యి, అక్కడ స్వామి పుష్కరిణి ఉంటుంది, ఆ పుష్కరిణిలో స్నానమాడి వరాహస్వామిని సేవించి ఆకాశగంగ దగ్గరికి వెళ్ళి అక్కడ తపస్సు చెయ్యి, నీకు తప్పకుండా పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదిస్తారు. ఇలా అన్ని పురాణాల్లో అంజనాదేవికి అంజనాద్రి ఎందు అంటే వెంకటాచలంలో హనుమంతుల వారు పుట్టారు అని స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టే అంజనాదేవికి ఘోరమైన తపఫలంగా ఈ హనుమంతుడు పుట్టాడు కాబట్టి ఈ కొండకు, తిరుమల కొండకు, వెంకటాద్రికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని స్పష్టంగా అన్ని పురాణాల్లో వర్ణించబడ్డది. అంజనాచ తపఃకృత్వా హనుమంతం అజీజనత్, యస్మాత్ పుత్రం అసూతాసౌ జగుస్తస్మాత్ ఇమంగిరిం. అంజనాద్రి దారుణమైన తపస్సు చేసి, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆంజనేయ స్వామిని కన్నది కాబట్టి ఆ తపఫలభూతంగా ఈ అంజనాద్రి అనే పేరు వచ్చింది అని వెంకటాచల మహాత్మ్యంలో వరాహ పురాణంలో స్పష్టంగా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే అంజనాదేవికి తపఫలంగా ఆంజనేయ స్వామి జన్మించారో, ఆ వెంటనే జన్మించిన వెంటనే ఆయనకు ఆకలి వేసింది. ఆకలి వేసిన వెంటనే ఉదయించే సూర్యుడిని ఆయన చూస్తారు. చూస్తే ఎర్రగా పండులాగా మెరుస్తున్నటువంటి సూర్యుడిని చూసిన వెంటనే ఆ సూర్యుడిని మింగాలని ఆయన వెంటనే గంతు వేస్తాడు, ఆకాశానికి వెళ్ళి సూర్య లోకానికి వెళ్ళిపోతాడు. అది ఎక్కడి నుంచి ఈ గంతు వేశాడు, ఎగిరాడు అంటే స్పష్టంగా బ్రహ్మాండ పురాణం ఏం చెప్తుందంటే, అతోయం జాతమాత్రోపి నితరాంతు బుభుక్షిత ఉదయాచల సంరూఢం దదర్శ రవిమండలం. పుట్టిన వెంటనే ఆకలితో రవిమండలాన్ని, సూర్యమండలాన్ని చూసినటువంటి, సూర్యుణ్ణి పండుగా భావించినటువంటి ఆంజనేయ స్వామి ఫలమిత్యేవ మన్వానో రవిం భక్షితుముద్యత,
ఆ ఉదయించే సూర్యుణ్ణి ఎర్రని ఫలంగా భావించి వెంటనే ఆయన ఆ సూర్యలోకానికి ఎగురుతాడు. గ్రహీష్యామితి నిశ్చిత్య శ్రీ వెంకటగిరేస్తటాత్. ఎక్కడి నుంచి ఎగిరాడయ్యా అంటే వెంకటగిరి నుంచి ఎగిరాడు అని స్పష్టంగా చెప్పారు. అంటే అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశం ఇదే. ఇది అన్ని పురాణాల్లో చెప్పారు. అంజనాదేవి తపస్సు చేసిన తర్వాత దేవతలంతా వచ్చి, అంజనాదేవి తల్లి, నువ్వు ఇక్కడ తపస్సు చేసి పరమ అవక్ర పరాక్రమైనటువంటి ఆంజనేయ స్వామిని కన్నావు కాబట్టి నీ తపఫలంగా నువ్వు చేసిన కృషికి ఫలంగా దీన్ని అంజనాద్రి అని పేరు వస్తుంది ఈ కొండకు అని చెప్పడం కాకుండా, ఇక్కడి నుంచే వెంకటగిరి నుంచే హనుమంతుడు సూర్యుని మింగడానికి బయలుదేరుతాడు. ఎప్పుడైతే సూర్యుని మింగడానికి ఆయన సూర్యలోకం వెళతాడో అక్కడ మొత్తం సమస్త లోకాలు కూడా తల్లడిల్లిపోతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి, ఇదేంటి ఇంత భయంకరమైనటువంటి సన్నివేశం జరుగుతోంది, ఎవరు ఈ బాలుడు సూర్యుని మింగడానికి వస్తున్నాడు అని తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పరాక్రమవంతుడైనటువంటి బాలహనుమాను తన తోకతో ఆ బ్రహ్మాస్త్రాన్ని పక్కకు జరుపుతాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని వేస్తాడు. వజ్రాయుధాన్ని వేస్తే ఆయన దవడకు తగిలి ఆయన కింద పడిపోతాడు. అప్పుడు తల్లి అయినటువంటి అంజనాదేవి దుఃఖిస్తుంది. తన బాలునికి ఆపద జరిగిందని దుఃఖించినప్పుడు దేవతలందరూ వచ్చి విషయాన్ని గ్రహించి, ఈ మహానుభావుడు హనుమంతుడు లోక సంరక్షణం కోసం ముల్లోకాల్ని రక్షించడానికి రామావతారంలో రావణ సంహారం చేయడానికి రామునికి సహాయంగా వస్తున్నాడని గ్రహించిన వాళ్ళై అంజనాదేవిని సాంత్వనపరుస్తారు. అది అద్భుతమైనటువంటి చక్కటి శ్లోకం ఇక్కడ ఉంది. అంజనే త్వమి శేషాద్రౌ తపస్తత్వా సుదారుణం పుత్రం సూతవతి యస్మాత్ లోకత్రయ హితాయమై. ముల్లోకాలకు హితం కలగడానికి, ముల్లోకాలను రక్షించడానికి ఏ హనుమంతుని నీవు ఇంత ఘోరమైన తపస్సు ద్వారా కన్నావో కాబట్టి దీనికి అంజనాద్రి అని పేరు వస్తుంది. అంతేకాదు, నీ దుఃఖం పోగొట్టడానికి ఒక వరం మేమంతా ఇస్తున్నామని దేవతలందరూ కూడా అంజనాదేవికి వరం ఇస్తారు. అంజనాచల ఇత్రేవ నాత్రకార్య విచారణ ప్రసిద్ధిం యాదు శైలోయం అంజనే నామతస్తవ. తల్లి అంజనాదేవి ఈ హనుమంతుణ్ణి కనడం వల్ల దీనికి అంజనాద్రి అనే పేరు వస్తుంది. ఇక్కడ ఎలాంటి విచారము సందేహము నీవు పడక్కరలేదు అని చెప్తారు. ఇది పాత్రికేయులకందరికీ ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఛత్తీస్గఢ్లో, నాసిక్లో, లేకుంటే హర్యానాలో, కైథల్లో అక్కడిక్కడ పుట్టారు హనుమంతుడు ఆంజనేయ స్వామి అని భావిస్తున్నారు. వారందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి సమాధానం. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. దేవతలందరూ అంజనాదేవికి వరమిస్తూ అంజనాచల ఇత్యేవా, అంజనాచలం అనే ఇక్కడ పేరు వస్తుంది, నీవు దాని గురించి విచారించక్కర్లేదు, ఎలాంటి సందేహం అక్కర్లేదు అని దేవతలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వేరే ప్రదేశాలను క్లెయిమ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ శ్లోకం అద్భుతమైనటువంటి సమాధానం. ఇలాగా 12 పురాణాల్లో అద్భుతంగా ఆంజనేయ స్వామి ఇక్కడ తిరుమల కొండపైన అంజనాద్రిలోనే పుట్టాడని స్పష్టంగా నిరూపించారు. ఇది పౌరాణిక ప్రమాణాలతో చెప్పబడేటటువంటి తథ్యం. దిస్ ఈజ్ ది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. రెండవ ప్రమాణం వాంగ్మయ ప్రమాణం, అంటే లిటరరీ ఎవిడెన్సెస్. ఆ తర్వాత పురాణాల తర్వాత అయితే వాంగ్మయం నుంచి, సాహిత్యం నుంచి ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాల్లో అంజనాద్రి ఉందా, అంజనాద్రిలో హనుమంతుడు పుట్టాడా అనే విషయాన్ని కూడా మేము సేకరించాం. దాంట్లో ముఖ్యంగా కంబరామాయణం మేము తీసుకున్నాం. కంబరామాయణం తమిళంలో వాల్మీకి రామాయణానికి అద్భుతమైనటువంటి అనువాదం కంబరామాయణం. ఈ కావ్యంలో వరాహ పురాణంలో చెప్పినట్టే వెంకటగిరి అంజనాద్రి అని స్పష్టంగా చెప్పబడ్డది. అలాగే పరమ వైష్ణవోత్తములు, వైష్ణవ సమాజంలో అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి వేదాంత దేశికులు వీరు
13వ శతాబ్దంలో పుట్టారు. 1268 నుంచి 1369 వరకు వీరు జీవించారు. శతాధిక గ్రంథకర్త. అలాగే వెంకటేశ్వర స్వామికి ఘంటావతారంగా వీరు ప్రసిద్ధి చెందినటువంటి మహానుభావులు. వీరు హంసదూతం అనే కావ్యం రాశారు సంస్కృతంలో. ఆ హంసదూతం అనే కావ్యంలో అంటే 13వ శతాబ్దం 14వ శతాబ్దంలో రాసినటువంటి కావ్యంలో వెంకటాచలాన్ని అంజనాద్రి అనే వర్ణించారు. అలాగే ప్రతిభాని భయంకర అనంగరాచార్య గారు, వీరు కూడా వైష్ణవ సమాజంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆచార్య పురుషులు. వీరు 1361లో అప్పుడు నివసించారు. అంజనాద్రినాథ స్తోత్రం అనే పూర్తిగా అంజనాద్రినాథుడు, అంజనాద్రి యొక్క పాలకుడు వెంకటేశ్వర స్వామి అనే అర్థంతో అంజనాద్రినాథ స్తోత్రం అనే ఒక స్తోత్రాన్ని వారు రాశారు. అక్కడ వెంకటాద్రే అంజనాద్రి అనే చాలా స్పష్టంగా ఆయన వెంకటాద్రినాథుణ్ణి పొగిడారు. అలాగే మన అన్నమాచార్యుల వారు, వీరు 1408 నుంచి 1503 సంవత్సరం మధ్యకాలంలో వీరు జీవించారు. అన్నమాచార్య గురించి మనం చెప్పక్కర్లేదు. 32,000 కీర్తనలతో వారు స్వామిని స్తుతించారు. దాంట్లో ఎన్నో కీర్తనలు అంజనాద్రే అని స్పష్టంగా వర్ణిస్తున్నాయి. అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాదిసిరి అంజనాద్రి రూపము అని అంజనాద్రిని అద్భుతంగా ఆయన వర్ణించారు. అలాగే ఆంజనేయ స్వామిని వర్ణిస్తూ ఆయన ఎన్నో కీర్తనలు రాశారు. వెంకటేశ్వరు సేవావీర, వెంకటపతి పాద సరోరుహ పాలకుడా, శ్రీ వెంకటేశు మోహపు బంటై, శ్రీ వెంకటేశు నెదుట పనుల చేసి, శ్రీ వెంకటేశుని సేవకుడై వెరసే. ఇలాగా వెంకటేశ్వరుని సేవాధురంధరుడు ఆంజనేయ స్వామి అని వర్ణించాడు. అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ వెలసి, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని సేవ చేశాడని 14వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం నుంచి ఇది అంజనాద్రి అని, ఇక్కడే ఆంజనేయ స్వామి వెలిశాడని స్పష్టంగా మనకు వాంగ్మయం అంటే లిటరరీ ఎవిడెన్సెస్, పౌరాణిక ప్రమాణాలే కాకుండా సాహిత్యక ప్రమాణాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. అలాగే మూడో ప్రమాణం ఏంటంటే శాసనాలు. ఇప్పుడు అందరూ కూడా మీరు పౌరాణికంగా చెప్పొచ్చు, సాహిత్యపరంగా ఎంతోమంది అతిశయంగా కావ్యాలు రాస్తుంటారు, దాంట్లో ఎన్నో అతిశయోక్తులు చెప్పొచ్చు అంటారు. కానీ శాసనాలు మాత్రం అబద్ధాలు చెప్పవు. శాసనాలు ఎలా ఉన్నాయంటే, ఈ వెంకటాచల మహాత్మ్యం అయితే గ్రంథం ఇంతకుముందు మనం చెప్పుకున్నామో, ఈ వెంకటాచల మహాత్మ్యాన్ని ఇక్కడ స్వామి దగ్గర పఠించేవారు. ఇది ఎప్పటి నుంచి అంటే ఇంచుమించు 12వ శతాబ్ది నుంచి 13వ శతాబ్ది నుంచి జరుగుతోంది. దీన్ని వెంకటాచల మహాత్మ్యాన్ని మన స్వామి దగ్గర పఠిస్తున్నారు, దాని ప్రకారమే పూజలు జరుగుతాయి అనే విషయం 2 శాసనాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి, ఈ శాసనాలన్నీ కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. దాంట్లో వాల్యూమ్ 2లో పేజ్ నెంబర్ 193 ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ 198లో, అలాగే వాల్యూమ్ 5లో సదాశివ టైం పేజ్ నెంబర్ 252లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ 264లో స్పష్టంగా ఏముందంటే వెంకటాచల మహాత్మ్యం స్వామివారి దగ్గర చదవబడుతుంది అని అప్పటి నుంచి కూడా ఈ గ్రంథానికి అద్భుతమైనటువంటి ప్రామాణికత్వం ఏర్పడ్డది. రెండవ విషయం ఏంటంటే, శ్రీరంగంలోనికి తురుష్కులు వచ్చి అక్కడ రంగనాథ దేవాలయాన్ని పాడు చేసేటప్పుడు కొంతమంది అర్చకులు వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఉత్సవ బేరాన్ని, శ్రీరంగనాథుని ఉత్సవ బేరాన్ని తెచ్చి ఇక్కడ మన దేవాలయంలో పెట్టి రక్షించారు. రంగనాథ మండపం చాలా ప్రసిద్ధం, అది అందరి మీకు తెలుసు. ఆ తరువాత మళ్ళీ గోపనార్యుడు అనే ఒక విజయనగర ప్రతినిధి దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ శ్రీరంగంలో ప్రతిష్ఠించాడు ఆ ఉత్సవ బేరాన్ని. అది శిలాశాసనంలో స్పష్టంగా రాసింది. దాంట్లో ఏం రాసిందంటే, వెంకటాచలం అని కాదు, అంజనాద్రి నుంచి మళ్ళీ గోపనార్యుడు తెచ్చి శ్రీరంగ మండపం నుంచి తెచ్చి అక్కడ శ్రీరంగంలో పట్టణంలో ప్రతిష్ఠించాడు అని స్పష్టంగా అంజనాద్రి అని ఉంది. ఆనీయానిల శృంగద్యుతి రచిత జగద్రంజనాత్ అంజనాద్రేహే, అంజనాద్రి నుంచి గోపనార్యుడు
ఈ ఉత్సవ బేరాన్ని శ్రీరంగపట్టణానికి తెచ్చారు అని శాసనం శ్రీరంగంలో స్పష్టంగా మనకు కనబడుతుంటుంది. అలాగే ఎట్టూరు లక్ష్మీకుమార తాతాచార్య అనే ప్రసిద్ధ విద్వాంసుడు 16వ శతాబ్దంలో ఆయన జన్మించారు. ఎన్నో కావ్యాలు రాశారు. ఆయన హనుమద్వింశతి అని 20 శ్లోకాలతో హనుమంతుణ్ణి అద్భుతంగా స్తుతించారు, వర్ణించారు. ఆయన కాంచీపురంలో నివసించేవారు. ఇప్పటికి కూడా కాంచీపురంలో వరదరాజస్వామి గుడి పైన ఈ శాసనంలో, అద్భుతమైన గోడపైన శాసనంలో ఈ 20 శ్లోకాలు కూడా చాలా చక్కగా చెక్కబడ్డాయి. ఈ శ్లోకాల యొక్క భావం ఎలా ఉందంటే, ఎవరైతే శ్రీశైల క్షేత్రమైన అంజనాద్రిని అనగా తిరుపతిని రక్షించేవాడో అలాంటి మహావీరుడు ఆంజనేయ స్వామి ఇప్పుడు లక్ష్మీకుమార తాతాచార్యులు నిర్మించినటువంటి, అంటే అక్కడ కాంచీ దగ్గర తాత సముద్రం అనే తీరాన నిర్మించినటువంటి ఒక గుళ్ళో ఆంజనేయ స్వామిగా వెలిసాడు. అంజనాద్రి నుంచి వచ్చినటువంటి ఆంజనేయ స్వామిని మమ్మల్ని రక్షిస్తున్నాడు ఆయన అని ఈ పద్యంలో వెంకటాద్రి అంజనగిరిగా వర్ణిస్తాడు. అలాగే ఇప్పుడిప్పుడు జరిగిన ఘటన అంటే 1801, 1802వ సంవత్సరంలో ఒక ఇతను స్ట్రాటన్ అనే ఒక కలెక్టర్ ఉండేవాడు. ఆయన నార్త్ ఆర్కాడ్ జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా పనిచేశాడు. ఆయన జిజ్ఞాసతో ఇక్కడ పరిపాలించేటప్పుడు వెంకటేశ్వర స్వామి కొండ గురించి తెలుసుకొని ఇక్కడ పూజా విధానాలు, చారిత్రక అవశేషాలు, పూజా సంప్రదాయాలు, ఆర్థిక వనరులు వీటి గురించి క్షుణ్ణంగా పరిశోధన చేసి పండితులందరినీ సమావేశపరిచి వీటి గురించి క్షుణ్ణంగా ఆయన ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని వెలువరించారు. అది 1801వ సంవత్సరంలో రికార్డు తయారు చేసి పెట్టారు. దాన్ని సవాల్ ఏ జవాబ్ అని రాశారు. 1950లో శ్రీనివాసరావు గారు దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. దీంట్లో స్పష్టంగా అంజనాద్రి అనే వర్ణించబడ్డది. ఇవన్నీ కూడా శాసనం సంబంధించినటువంటి ప్రమాణాలు. ఇప్పుడు మనం పౌరాణిక ప్రమాణాలు విన్నాం, శాసన ప్రమాణాలు విన్నాం. ఇప్పుడు భౌగోళిక ప్రమాణాలు అంటే జాగ్రఫికల్ ఎవిడెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది. ముఖ్యంగా స్కంద పురాణంలో ఇది అద్భుతమైనటువంటి ఘటన వర్ణించబడ్డది. ఎప్పుడైతే అంజనాదేవి దుఃఖిస్తూ మతంగ మహర్షి దగ్గరికి వెళ్ళి తన పుత్ర సంతానం కోసం ప్రార్థించిందో అప్పుడు మతంగ మహర్షి నువ్వు వెంకటాచలానికి వెళ్ళి అక్కడ తపస్సు చెయ్యి అని ఆవిడకి సూచిస్తాడు. అప్పుడు వెంకటాచలం ఎక్కడ ఉంది అని ఆవిడ అడిగినప్పుడు ఆయన స్పష్టంగా చెప్తాడు, సువర్ణముఖి నదికి ఇక్కడ దానికి ఉత్తర భాగంలో వెంకటాచలం ఉంది. ఈ సువర్ణముఖి నది ఎక్కడ ఉంది అంటే అహోబిలానికి 10 యోజన దూరంలో ఉంది. 10 యోజన దూరం అంటే ఒక యోజన ఇంచుమించు 12 కిలోమీటర్లు. 10 యోజనాలు అంటే 120 కిలోమీటర్స్. నాటికల్ మైల్స్లో మనం లెక్క పెడితే ఇంచుమించు 220 నాటికల్ మైల్స్ అహోబిలాన్ నుంచి తిరుమలగిరి ఉంది. అక్కడ అంటే అహోబిలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో 220 నాటికల్ మైల్స్లో ఉన్నటువంటి ఈ వెంకటాచల పర్వతం ఎక్కడ ఉందంటే ఈ సువర్ణముఖి నదికి ఉత్తర భాగంలో ఉంది. అక్కడ వృషభాచలం అనే పేరున్నటువంటి పర్వతము. దీంట్లో ఈ పర్వతంలో స్వామి పుష్కరిణి ఉంది. అక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని సేవించి, స్వామి పుష్కరిణి వరాహస్వామి స్పష్టంగా మన ఎదుట కళ్ళు కట్టనట్టు కనబడుతున్నాయి. అక్కడ వెంకటేశ్వరుడు నమస్కరించి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేయని ఆయన చెప్తాడు. మతంగ మహర్షి భౌగోళిక పరిస్థితులని వర్ణిస్తూ సువర్ణముఖిని వర్ణించడం, అలాగే ఆకాశగంగను వర్ణించడం, అలాగే స్వామి పుష్కరిణి వరాహస్వామిని వర్ణించడం, వెంకటేశ్వర స్వామిని సేవించడం, తపస్సు చేయని చెప్పడం, ఇవన్నీ అద్భుతమైనటువంటి భౌగోళిక ప్రమాణాలు. అలాగే వరాహ పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఒక చక్కటి ఘటన వర్ణించబడ్డది. రావణాసురుని సంహరించిన తర్వాత శ్రీరామచంద్రుడు వానర వీరులతో అందరి కలిసి వెంకటాచలానికి వచ్చాడని, ఇక్కడ సేద తీరుతున్నప్పుడు వైష్ణవ గుహ అంటే స్వామి పుష్కరిణికి ఈశాన్య దిక్కులో ఇప్పటికీ ఆ వైష్ణవ గుహ ఉంది. పాత్రికేయులు అందరూ వెళ్ళి అక్కడ చూడవచ్చు.
అక్కడ ఆ వైష్ణవ గుహను త్రేతాయుగంలో వైష్ణవ గుహలోకి వెళ్ళి కోతులంతా జిజ్ఞాసతో అక్కడ ఏముంది అని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి ఒక ప్రకాశం కనబడితే వాళ్ళు భయపడుతూ వాళ్ళు వెనుకకు వచ్చారని, అలాగే శ్రీరామునికి నివేదించారని, శ్రీరాముడు తను రాబోయే అవతారంలో శ్రీనివాసునిగా నేను ఆభవిస్తానని తెలుసుకొని ఆయన ఒక స్మితహాసుడై అంటే మందహాసంతో ఆయన నవ్వాడని స్పష్టంగా చెప్పబడ్డది. ఈ వైకుంఠ గుహ ఇక్కడ ఉందని వరాహ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. ఆ వైకుంఠ గుహ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇవి భౌగోళిక ప్రమాణాలు. ఇలాగా పౌరాణిక ప్రమాణాలు, అలాగే వాంగ్మయ ప్రమాణాలు, లిటరీ ఎవిడెన్సెస్, శాసన ప్రమాణాలు, భౌగోళిక ప్రమాణాలు, ఈ 4 రకాలైన ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి రిఫరెన్సెస్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇది మేము నిరూపించింది. ఇంకొక నిమిషం నేను తీసుకుంటాను. ముఖ్యంగా కొన్ని వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు మనకు కనపడుతున్నాయి. కర్ణాటకలోని హంపి క్షేత్రమే హనుమంతుని జన్మస్థలము అని ఒక వివాదం ఉంది. అది హంపి హనుమంతుడి జన్మస్థలం కాదు అని నిరూపించడానికి ఎన్నో ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేంటంటే వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండలో సుందరకాండలో సీతమ్మ వారితో తన పరిచయం చేసేటప్పుడు హనుమంతుడు ఒక వాక్యం పలుకుతాడు. తస్యాహం హరిణక్షేత్రే జాతో వాతేన మైథిలి. నా తండ్రి అయినటువంటి కేసరి మాల్యవంతమైనటువంటి మాల్యవాన్ అనే పర్వతం నుంచి ఎప్పుడైతే గోకర్ణం వెళుతాడో అక్కడ శంభసాధనుడనే రాక్షసుని సంహరిస్తే అక్కడ ఆయనకు అంటే అలా ప్రవాసంలో ఉన్నటువంటి కేసరికి నేను ఇక్కడ క్షేత్రంలో అంటే క్షేత్రం అంటే భార్య అని అర్థం. సంస్కృతంలో క్షేత్రం అంటే భార్య అర్థం. ఈ సందర్భంలో స్పష్టంగా భార్య అని అర్థం. అంటే ప్రవాసంలో ఉన్నటువంటి నా తండ్రి అయినటువంటి కేసరి అక్కడ వెళ్ళినప్పుడు నేను వెంకటాచలంలో మా తల్లి అంజనాదేవి గర్భంలో పుట్టాను అని స్పష్టంగా చెప్తాడు. ఈ క్షేత్రే అనే పదం తీసుకొని హంపి వాళ్ళు హరిణక్షేత్రే అంటే హంపి క్షేత్రం అని భావిస్తున్నారు. కానీ మీరు గోవిందరాజీయ వ్యాఖ్య ఏదైతే ప్రసిద్ధమైనటువంటి వాల్మీకి రామాయణానికి అత్యంత ప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్య ఉందో దాంట్లో స్పష్టంగా ఏంటంటే ఈయన ప్రవాసంలో కేసరి హనుమంతుడు తండ్రి అయినటువంటి కేసరి ప్రవాసంలో ఉన్నప్పుడు ఆయన క్షేత్రమైనటువంటి అంటే అంజనాదేవి భార్య అయినటువంటి అంజనాదేవి యందు ఈయన పుట్టాడు అని స్పష్టంగా గోవిందరాజు వ్యాఖ్యలో ఉంది. ఇదొకటి ప్రమాణమైతే, రెండవ ప్రమాణం ఏంటంటే కిష్కింధాకాండలో సీతాన్వేషణ కోసమై వానరులందరినీ నువ్వు రప్పించు అని తన మంత్రి అయినటువంటి హనుమంతునికి సుగ్రీవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఒక చక్కటి విషయం చెప్తాడు. అంజనా పర్వతంలో ఉన్నటువంటి వానర వీరులందరినీ కూడా నీవు రప్పించు అంటాడు. ఒకవేళ హంపి క్షేత్రము కిష్కింధనే కాదనము, హంపి క్షేత్రము కిష్కింధనే అక్కడ లోటే లేదు. కానీ కిష్కింధనే అంజనాద్రి అయినప్పుడు నువ్వు అంజనాద్రి పర్వతం నుంచి వానర వీరులను రప్పించు అనడంలో ఔచిత్యమేముంది? కాబట్టి హంపి వేరు, అంజనాద్రి వేరు. కాబట్టి ఇది మనం చక్కగా గమనించవలసిన అవసరం ఉంది. ఇంకో మూడవది ఏంటంటే కర్ణాటకలోని హంపి క్షేత్ర సమీపంలో ఉన్నటువంటి ప్రాంతమంతా కిష్కింధాని ప్రసిద్ధి. అది వానరవీరుల రాజ్యం, సుగ్రీవుని రాజ్యం. అక్కడ రకరకాల ఆనవాళ్ళు లభించవచ్చు. ఆంజనేయ స్వామి యొక్క గుళ్ళు ఉండొచ్చు, గుహలు ఉండొచ్చు. అంత మాత్రాన హంపి క్షేత్రం ఆంజనేయ స్వామి యొక్క బర్త్ ప్లేస్ నిరూపించడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. అది కిష్కింధ రాజ్యమే. కాబట్టి వానర వీరుల రాజ్యం కాబట్టి, సుగ్రీవుడు వెళ్ళిన రాజ్యం కాబట్టి రకరకాల ఆనవాళ్ళు అక్కడ దొరికే అవకాశం ఉంది. ఆ ఆనవాళ్లను ఆధారంగా చేసుకొని మనం అది ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం నిరూపించడానికి ఎలాంటి ఔచిత్యం కానీ శాస్త్రీయ కానీ ప్రామాణిత కానీ లేదు అని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే జార్ఖండ్లోని గుమ్లా జిల్లాకి 20 కిలోమీటర్ దూరంలో అంజన్ అనే గ్రామం అనే గుహ ఉంది. ఆ గుహలో పుట్టాడని కొంతమంది అంటున్నారు. ఇక్కడ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, వారి గురించి కూడా మేము ఇక్కడ రాశాం. చాలా కాలం నుంచి వారు దీని గురించి రీసెర్చ్ చేశారు. వారు అక్కడికి వెళ్ళి అంజన గుహ
ఆంజనేయ స్వామి పుట్టినటువంటి గుహ కాదు అని అక్కడి మహంతుతో రాయించుకొని దాన్ని 2011లో పత్రికలో, ఏం పత్రిక అంటే కైబాయ సందేశ్ అనే పత్రికలో వారు ప్రచురించారు. కాబట్టి జార్ఖండ్ జిల్లాలోని గుహ కానే కాదు. అలాగే గుజరాత్లో నెవసారి అనే డాంగ ప్రదేశంలో దండకారణ్యంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ అంజనా అనే గుహ ఉంది, అది హనుమంతుని ప్రదేశం అని కొందరు అంటున్నారు. హర్యానాలో ఉన్నటువంటి కపిస్థలము, ఇప్పుడు కైథల్ అంటారు, అది కూడా ఆంజనేయ స్వామి ప్రదేశం అని కొందరు అంటున్నారు. అలాగే మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని త్ర్యంబకేశ్వరానికి 7 కిలోమీటర్ల దూరంలో అంజనేరి అనే పర్వత ప్రదేశం ఉంది కాబట్టి అదేని కొందరు అంటున్నారు. కానీ మేము పరిశోధించిన ప్రకారం, మేము ఇప్పుడు వివరించినటువంటి 4 ఆధారాల ప్రకారం, 4 రకాలైనటువంటి ఆరాధాలు మేము చూస్తే ఈ పైన పేర్కొన్నటువంటి ఏ ప్రదేశాలు కూడా హనుమంతుని జన్మస్థలాన్ని నిరూపించడానికి పనికి రావు అని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గుమ్లాకు హంపీకి 1240 కిలోమీటర్లు, అలాగే గుజరాత్ డాంగ్ హంపీకి 666 కిలోమీటర్లు, కైథల్ అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కైథల్కి హంపీకి 1626 కిలోమీటర్లు, త్రయంబకేశ్వరికి హంపీకి 616 కిలోమీటర్లు, కానీ తిరుమలకు హంపీకి 366 కిలోమీటర్లు. కాబట్టి 366 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంజనాద్రి నుంచి హనుమంతుల వారు, ఇక్కడ పుట్టినటువంటి హనుమంతుడు అక్కడికి వెళ్ళి సుగ్రీవునికి సచివుడుగా ఉన్నాడు అని చెప్పడమే చాలా ఔచిత్యము. ఇది శాస్త్రీయంగా మేము నిరూపించదగినటువంటిది. కాబట్టి పైన పేర్కొన్నటువంటి పౌరాణిక ప్రమాణాలు కావచ్చు, వాంగ్మయ ప్రమాణాలు కావచ్చు, శాసన ప్రమాణాలు కావచ్చు, భౌగోళిక ప్రమాణాలు కావచ్చు, వీటిని అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి గత 4 నెలలుగా అధ్యయనం చేసి మేము కమిటీ సభ్యులమందరం కూడా ఏకగ్రీవంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మస్థలం శ్రీ వెంకటాచలం అనబడే, తిరుమల అనబడే, అంజనాద్రి అనే ఆకాశగంగా సమీపాన ఉన్నటువంటి జాబాలి తీర్థమే ఆంజనేయ స్వామి పుట్టిన స్థలము అని చక్కకుండా స్పష్టంగా తీర్మానించదలుచుకున్నాం. స్వస్తి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు ప్రశ్నోత్తరాలు. ఎవరైనా ఏదైనా మీకు క్వశ్చన్ వేయాలనుకుంటే క్వశ్చన్ వేయచ్చు. ఆచార్య మురళీధర్ శర్మ గారు ఆయన సమాధానం ఇస్తారు, లేకపోతే ఆయన కమిటీలో ఉన్నటువంటి ఏదైనా మెంబర్ను ఆయన డెప్యూట్ చేస్తాడు మీకు ఆన్సర్ చేయడానికి. అంతకుముందు ఒక చిన్న కోయిన్సిడెన్స్ ఎలా జరుగుతుంది గత 1 సంవత్సరంలో అంటే, సుందరకాండ పఠనం అనేది తిరుమల చరిత్రలో, అంటే టీటీడీ చరిత్ర కాదు, తిరుమల చరిత్రలో ఎప్పుడు కూడా సుందరకాండ పఠనం ఇక్కడ నుంచి జరగలేదు. ఫస్ట్ టైం 1 ఇయర్ బ్యాక్ మనం సుందరకాండ పఠనం మనం చేస్తూ ఉన్నాం. ఇది కాకతాళీయమా లేకపోతే భగవత్ సంకల్పమా తెలియదు. సుందరకాండ పఠనం అంటే సుందరకాండలో హనుమంతుల వారు మనకు ప్రపంచానికి తెలుస్తారు. హనుమంతుల వారి విశేషాలన్నీ కూడా సుందరకాండలో మనకు తెలుస్తాయి. అదే సుందరకాండ పఠనం చేసేటప్పుడు మన యువ గారు ఇక్కడికి రావటం, పోస్టింగ్ పైన ఆయనకు సంకల్పం కలగటం, ఏంటి అయోధ్యలో రామజన్మభూమి నిర్మిస్తున్నారు, మరి హనుమంతుని జన్మస్థలం కూడా కనుక్కోవాలి కదా, మనకు కొన్ని ప్రమాణాలు ఇక్కడ ఉన్నాయి, అవి పరిశోధిద్దామని చెప్పేటి ఆయనకు సంకల్పం రావటం. అంటే సుందరకాండ అంటే హనుమంతుల వారికి ఎంతో ఇష్టం. సుందరకాండ పఠనం ఉంటే హనుమంతుల వారు ఇక్కడ ఉంటారంట, గ్యారంటీ. మనకు రామచరిత్ర మానస్లో తులసిదాస్ గారు రామచరిత్ర మానస్ చెప్పేటప్పుడు చెప్తారనమాట, హనుమంతుల వారు ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు అని అన్నాడు. తర్వాత ఆయనకు ప్రత్యక్షం కూడా అయ్యారు. తర్వాత ఇప్పుడు మురళీధర్ శర్మ గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి మహనీయులు, అన్నమాచార్యుల వారు కానివ్వండి, ఈ మహనీయులందరికీ కూడా, వీళ్ళందరికీ కూడా దైవ సాక్షాత్కారం జరిగింది, భగవంతుని సాక్షాత్కారం జరిగినటువంటి మహనీయులు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళు రాసినటువంటి ఈ మన కావ్యాల్లో కానీ పురాణాలన్నీ కూడా వ్యాస మహర్షి రాశారు. ఆయనే విష్ణు రూపం, వ్యాసాయ విష్ణు రూపాయ అని అంటారు. కాబట్టి ఆయన రాసిన పురాణాలు స్పష్టంగా ఇది మనకు తిరుమలనే ఆంజనేయ స్వామి వారి జన్మస్థలము. దీని కాకతాళీయంగా భగవత్ సంకల్పం వల్ల సుందరకాండ పఠనం జరగడం ఇక్కడ, తర్వాత యువ గారికి ఆ సంకల్పం జరగడం అనేది భగవత్ సంకల్పం అని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎవరైనా ప్రశ్నోత్తరాలు ఉంటే సార్.
మనం ఇప్పుడు ఇంకొకటి, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు నిన్న yesterday morning, sir, I will speak in English. Yesterday morning, Excellency Governor started from Chennai, and he told me he had darshan of Lord Hanuman before coming here, and he wanted to have darshan in the morning and leave. But I told him, sir, being a Sri Ramanavami, today we have Tirumanjanam of Sri Ramachandra Prabhu along with Sita Devi and Lakshmana Swami and Anjaneya Swami. Thereafter we are going to present evidence about the birthplace of Lord Hanuman. Then immediately he said, I am Rama Bhakta, I am devotee of Lord Hanuman, Hanuman Upasaka, so I want to be present for both the events. So he postponed entire his visit. He wanted to start in the morning itself and go away, but he is here. That also shows great devotee of Hanuman and great devotee of Rama being present here. Sir, after question hour, sir, maybe another 5-10 minutes, then we will request you to deliver your speech, sir. Prashyottaralu. You remove the first the mask, you tell. Scientific contribution. ఇస్రో శాస్త్రవేత్తలు మా కమిటీ సభ్యులుగా ఉన్నారు, రేవేళ్ళ శాస్త్రి గారు. వారు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కైథల్ కానీ తర్వాత గుజరాత్ ప్రదేశం కానీ అవి ఎంత దూరం అనే వారు నిరూపించారు. స్పష్టంగా అది వాళ్ళు చెప్పారు. అది మీకు నేను వివరించడం జరిగింది. వన్ స్లైట్ క్లారిఫికేషన్, ఇస్రో అతను ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ హిస్ పర్సనల్ కంట్రిబ్యూషన్, నాట్ ద ఇస్రో వ్యూ. ఐ వాంట్ టు క్లారిఫై దట్. సో మీకు సమగ్రమైనటువంటి వివరణతో ఈ ఒక బుక్లెట్ అందించాము. సో మీరు దాన్ని చూసుకొని అకార్డింగ్లీ మీరు చేసుకోవచ్చు. ఇచ్చాం సార్ అందరికీ. ఇప్పుడు దీంట్లో మీకు ప్రశ్నలకు సమాధానాలకు సరైనటువంటి జవాబులతో ఒక 22 పేజీల గ్రంథం మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాం. మీరు దాన్ని చక్కగా చదవండి. మీ ఏ ప్రశ్నకైనా ఏ భాషలో అయినా కూడా సమాధానం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. So I request, sir, His Excellency Governor, Tamil Nadu, to share your views. Sri Dr. K.S. Jawahar Reddy ji, Executive Officer TTD, Sri Dharma Reddy ji, Additional Executive Officer TTD, Professor Muralidhar Sharma, Vice Chancellor Sanskrit University. My pranams to all the learned scholars and officials of TTD present here. Today is the most auspicious day, Ram Navami day. Bhagwan Ram was born on this day, and the entire country is celebrating because of the corona, of course at the lockdown. But with enthusiasm, it is being celebrated throughout the country. So, I am blessed to be present here while evidence is being presented on the birthplace of Lord Hanuman. Of course, as you mentioned, I am great devotee of Lord Ram and Lord Hanuman. Siyavar Ramachandra ki jai, Pavan Sut Hanuman ki jai. Yesterday, when I started from Chennai to come to Tirumala for darshan of Lord Sri Venkateswara, I had darshan of Lord Hanuman in Chennai. Not knowing that I will get some occasion to attend this program, auspicious program. Of course, it is the desire of the divine. Without that, nothing can be done. I am supposed to leave today morning. I was supposed to leave.
In the morning, I had a planning that I must leave at 9 o'clock. And I must thank you. I am enjoying your hospitality. So after the breakfast, immediately, I had planning. But because of this program, being the Hanuman to my heart, I decided that I must remain present in this program. So I am present, very much present here. I could have your darshan of all the scholars. I never thought that I will meet so many scholars and on one platform. I am fortunate enough. All the greatest scholars have deeply researched and found evidence from Puranas, Itihasas, and scientific evidence from ISRO to prove that Trimala Hill is the birthplace of Lord Hanuman. There should be no doubt and no discussion also. This is such a subject, no controversy should take place. Of course, everybody agrees. This is the birthplace. Lord Hanuman was born here in Tirumala to Anjana Devi, who did tapasya in the vicinity of Akshaganga Tirtham. And I tell you, in Hanuman Chalisa, it is mentioned, Ram has mentioned, that Hanuman, about Hanuman, that you are just like brother, just like Bharat and Shatrughan, and you are just my brother. It has been mentioned in Hanuman Chalisa. So Ram, Ram प्रिय भाई, तुम सम प्रिय, भरत सम भाई, तुम मम प्रिय, भरत सम भाई. Just like Bharat is dearest to me, you are the same, just like that brother. This is mentioned in Hanuman Chalisa. There is a Hanuman temple at Japali near Akshaganga Tirtham. It is also an evidence to prove that Lord Hanuman was born in Tirumala. I congratulate and appreciate the efforts taken by Dr. K.S. Jawahar Reddy, the executive officer of TTD, and his team of scholars, entire team, because I know for a research team throughout the country, you have to get the evidence. A lot of work has to be done. It's not that easy job, because I know I am chancellor of 20 universities. So, in Tamil Nadu, how much time it takes, how much the scholars have to exert for years together, then they get some success and some result. So I can appreciate and I can imagine also the tremendous efforts done by your team. I congratulate the entire team at all, to you and your team. It's really creditable. This will establish, of course, a great bonding between here Tirumala, between Rama Janmabhoomi at Ayodhya and Hanuman Janmabhoomi at Tirumala. Reddy ji, you in Kanchi Kamkoti program, Yes, sir, I came. you had been there. So that bond is established already. You have proved yourself that you want that from Ayodhya, Tirumala, there should be a direct link in this. So my best wishes, I need not elaborate anything, because Professor Muralidhar, he is the authority and he has spoken everything in detail. There is no question of any doubt. I congratulate you also. Wonderful speech. So on this auspicious day, my best wishes to all of you and my journalist brothers. I am calling journalist brothers because I am a journalist also.
Before becoming governor of Assam, from Assam I had come over here, transferred to this place, Tamil Nadu. But before joining, I was managing editor of English, Delhi of Central India, that is the Hitwad, for almost since 1977 to date. So I have every right to call you as a brother journalist. I have a right. My best wishes to all of you also. And I tell you, with total ethics, journalism, you serve the country. This is my best desire and wish. And 101% I am sure my journalist brother will serve the country. 100%. Only one point is important. That I will tell you, the entire country is fighting COVID. COVID is spreading like anything. You have to enlighten the people. There are only 4 things. One is, mask is a must. For everybody. Give me 1 minute. Sorry. Then, as Modi ji told, 2 yard distance, that has to be maintained. Thirdly, vaccination. From May 1st, every adult will be allowed and will get a benefit of vaccination. You motivate, everybody should. This is the get himself vaccinated. This has to be done. Distance has to be maintained, mask, and also washing of the hands and use of sanitizers. That has to be done. On the war footing, my dear journalist brothers and all those who are present here, mostly the scholars, all the scholars and university job also. While coming over here in the morning, I addressed all the vice chancellor only on this COVID issue and only those 4 things. Vaccination, that should be spread through. Everybody knows it, but why they ignore? You move on the street, you will find 50% people without the mask. Everybody knows that mask is a must. Lot of things. But please propagate. That will be a great service to the nation, to the humanity, and to the society. My best wishes on this auspicious occasion, Ram Navami, Janma, Prabhu Ram's birthday. My best wishes to all of you. Thank you very much. You have given me the opportunity to remain present here and meeting everybody. My best wishes to all. Thank you, sir. And on behalf of TTD and our executive officer, sir, we thank you very much here to be here with us, sir. Now I request the executive officer, Dr. K.S. Jawahar Reddy garu, to give vote of thanks. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా మరి 50 మంది ఇక్కడ విచ్చేసిన భక్తులకి, పాత్రికేయులకి, ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చిన హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తమిళనాడు శ్రీ బన్వారీలాల్ పురోహిత్ గారు, మీ అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి సందర్భంగా టీటీడీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాక మేము ఏర్పాటు చేసిన పండిత్ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ప్రొఫెసర్ మురళీధర్ శర్మ గారు మరి హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అని అనేక వివిధ సోర్సెస్ నుంచి కూడా ఆధారాలతో మీకు వాళ్ళు తయారు చేసిన నివేదికని మీ ముందు ఉంచడం జరిగింది. మరి ఇందాక మురళీధర్ శర్మ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని చెప్పారు. సో ఈ నేపథ్యంలో స్పష్టంగా
ఒక విషయాన్ని తెలుపుతున్నాము. అన్ని కర్మలకు అన్ని పనులకు వెంకటాపతి మూల కారణం అని అన్నమయ్య వాక్కు అక్షర సత్యం. సో సుందరాకాండ అఖండ పారాయణానికి సంకల్పించడానికి, అలాగే హనుమాన్ జన్మభూమి తిరుమలగా తీర్మానించడానికి పూనుకోవడానికి కూడా శ్రీవారే మూల కారణమని తెలియజేస్తున్నాను. మరి చాలామంది అడుగుతున్నారు, ఎందుకు ఇదే అప్రోప్రియేట్ టైము, ఎందుకు మీకు ఈ టైంలో ఆ సంకల్పం వచ్చిందనేసి. అది బహుశా దైవ నిర్ణయము, శ్రీవారి నిర్ణయం అని మీకు తెలియజేస్తూ, భౌతికంగా చెప్పాలంటే ఈ లిటరీ ఈ వరల్డ్లో చెప్పాలంటే బహుశా హనుమాన్ శ్రీరామ భక్తుడు. సో శ్రీరాముడి యొక్క జన్మస్థలం గురించి ఒక ఫైనాలిటీకి వచ్చిన తర్వాత తన జన్మస్థలాన్ని గురించి డిసైడ్ చేసుకోవాలని నిర్ణయించాలనుకొని, బహుశా ఇది సరైన సమయం అనేసి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారా మాకు ఈ సంకల్పాన్ని చేయించాల్సి నేను భావిస్తున్నాను. మరి ఈ కమిటీలో పనిచేసిన అందరికీ కూడా పేరు పేరున డాక్టర్ ప్రొఫెసర్ మురళీధర్ శర్మ గారు, సుదర్శన శర్మ గారు, దాని తర్వాత ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి గారు, ప్రొఫెసర్ శంకరనారాయణ గారు, ప్రొఫెసర్ జె రామకృష్ణ గారు, నాకెళ్ళ విభీషణ శర్మ గారు, మూర్తి రామెళ్ళ. ఈయన ఇస్రో నుంచి వచ్చినా కానీ ఆయన వ్యూస్ వచ్చేసి పర్సనల్ వ్యూస్. సో దయచేసి ఇస్రో వ్యూస్గా మీరు ప్రజెంట్ చేయొద్దండి. అలాగే జె విజయ్ కుమార్ అనేసి డిప్యూటీ డైరెక్టర్, రిటైర్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ. వీళ్ళందరూ కూడా గత 4 మాసాలుగా చాలా శ్రద్ధగా ఒక భగవత్కార్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేశారు. ఇది ఒక బుక్లెట్ రూపంలో మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్లెట్ అందరికీ కూడా ఇస్తున్నాం ఇప్పుడు. దాని తర్వాత ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి సమరీని ఒక బుక్లెట్ రూపంలో మీకు ఇస్తున్నాము. దీని గురించి ఒక సమగ్రమైన పుస్తకాన్ని కూడా ఒక 2 మాసాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విడుదల చేయడం జరుగుతుంది. బహుశా అదర్ ప్లేసెస్ గురించి కూడా మరి మురళీధర్ శర్మ గారు చెప్పారు. డెఫినెట్గా వేరే వాళ్ళు కూడా దీని మీద అదర్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. చర్చ జరుగుతుందని అనుకుంటున్నాను. ఇది ఎక్సలెన్సీ మాత్రం చెప్పారు, దీని గురించి ఇంక చర్చ కూడా అనవసరం అనేసి. సో ఇది బహుశా ఇది దైవ నిర్ణయం అయితే దీని మీద పెద్ద చర్చ ఉండకుండా ఇది ఒక ఫైనాలిటీకి వస్తుందనేసి భావిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఓం నమో వెంకటేశ్వర. క్వశ్చన్ బుక్ డిస్ప్లే చేయాలి.